ఇందులో ప్రధానంగా ఈ కార్యక్రమం నిర్వహణ అంటే నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఒకటే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ బాధ్యతలు విభజించుకుని చేస్తారు. మరి అలాగే యువ నాయకులు కూడా తమ ముందు బాధ్యతలు విభజించుకుని చేస్తున్నారు. మరి వాటి కరెక్ట్గా మధ్యాహ్నం పూట జరుగుతుంది కాబట్టి పోయిన తర్వాత వారికి సౌకర్యంగా ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా మాకు చుట్టుపక్కల ప్రాంతాల్లో మీటింగ్ గురించి కానీ దాని గురించి తెలియజేసిన ప్రయత్నం ఎక్కడ తెలియజేసినా మీటింగ్ ఉంటుంది. కుటుంబ ప్రభుత్వం అందరూ కలిసి వస్తున్నారు, ఫలానా తారీఖు మీద మీటింగ్ పెట్టుకున్నారు. చాలా ఆనందంగా మేము కూడా అందులో భాగస్వాములు అవుతాము. రావడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంటుంది. రెండోది అంత పూర్ణి చూస్ చేసుకోవడానికి కూడా వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు. అంటే గత ఎన్నికల్లో చూస్తే అనంతపురం కలెక్టర్ జిల్లాగా రాయలసీమలో రైతు జిల్లాగా మరి ఉమ్మడి జిల్లాగా దాన్ని ఎలా ప్రజల్లో జోష్ని ఎలా కొనసాగిస్తున్నారు? స్వతహాగా అనంతపురం జిల్లా అనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బలంగా నిలబడిన పార్టీ. అందులోనూ మొన్న జరిగిన ఎలక్షన్లో మనం చూసాం. అంటే 14 ఏ సీటు కానీ పక్కకు పోకుండా ప్రతి ఒక్కదాన్ని 14% తెలుగుదేశం, 14% బీజేపీ ఇచ్చినాం. పూర్తి స్థాయిలో గెలిపించి ఈరోజు ఒక మంచి గిఫ్ట్గా ఈరోజు కూటమి ప్రభుత్వానికి అనంతపురం జిల్లా ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగానే అనంతపురం జిల్లా కోసం అని చెప్పి, అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం అని చెప్పని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ జిల్లాని ఇంప్రూవ్ చేయాలనే ఆలోచన. ఇప్పటి నుంచి వాస్తవంగా చెప్పాలంటే అనంతపురం జిల్లా ఒకప్పటి నుంచి కూడా అనుమతి రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన లేదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఈ జిల్లాని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు నడిపించాలి, మనము ఇక్కడ పొటెన్షియల్ ఉన్న ప్రాంతం అని చెప్పి మా మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు వారు. ఈరోజు అదే రకంగానే ఈరోజు ఇండస్ట్రీస్ అయితేనేమి, మరి అదే రకంగా ఈరోజు సోలార్ లాంటి ఇండస్ట్రీస్, లేక రైతాంగాన్ని కాపాడుకోవడానికి అందరినీ కాలువ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి ఇవన్నింటినీ మనం చూసినట్టయితే మనకు ఈ జిల్లా పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది కూడా మనకు క్లారిటీగా. మరి దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత కూడా కుటుంబ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ జిల్లా కూడా ఇట్లా మార్చాలి, అభివృద్ధి పరంగా అని చెప్పి ఆలోచన కలగడం. అలాగే చూస్తే రాయలసీమ అందులోనూ ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో ప్రజలకు చెప్పిన హామీలు ఉన్నాయో అవన్నీ సమరాన్ని మాతో పాటు రేపటి మీటింగ్ ఆలోచనలో ఎందుకంటే ఉత్సాహంగా గత 10 రోజుల నుంచి మీటింగ్ అనౌన్స్ అయినప్పటి నుంచి పలానా చోట పెడుతున్నామంటే ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా. అంటే వరుసల రాయలసీమలోనే ఇప్పుడు సూపర్ 6 అనంతపూర్ ఏంటి రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ దాంట్లో వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమలో ఒకే లేనట్టుగా కష్టం అనుకునే గెలిపించుకోవడం తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మంచి జరుగుతుంది. ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అంతకుముందు నందమూరి దాకా ఉన్నప్పటి నుంచి కూడా రాయలసీమ పట్ల తర్వాత కూడా ఇప్పుడు రాయలసీమ రైతు పరంగా ఇండస్ట్రీస్ పరంగా రాయలసీమ నిలబెట్టుకోవాలనే ఆలోచన కానీ వాటి తపన అనేది కూడా ఇట్లా ఇక్కడ కొత్తగా అనేది ఏం లేదు. మాకు ఈరోజు బ్రహ్మాండమైన జిల్లాగా, అందులోనూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసిన జిల్లాగా ఈరోజు ఆనందాన్ని మాకు పంచుకోవాలనుకున్నారు. అంటే 15 నెలల్లో అన్ని చేసామని మీరు అంటున్నారు, ఏమీ చేయలేదని వైసీపీ ఈరోజు ఆ పార్టీ నేతలు కూడా రోడ్డెక్కి మీకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 10 గారికి
బ్యారికేడ్ చేశారు పెట్టినట్టుగా మీరు చెప్పండి. సో ఆ ప్రజాస్వామ్యాన్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తుంది. కానీ యాజ్ అపోజిషన్ పార్టీగా జరిగే పనులన్నీ కనపడిపోతున్నాయి. వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెక్ట్ ఈ 1.5 సంవత్సరంలో ప్రజలందరినీ తిరుగుబాటు చేసేదానికి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కువ ప్రసాదింపులతో ఈ పథకాలు ఏవి రాకూడదనే ప్రయత్నం అనేది ఏమి చేయాలి. సో ఈ రకమైన ప్రజల పట్ల కావచ్చు, లేకుంటే పార్టీల పట్ల కావచ్చు, కక్ష సాధింపు చర్యలు ఇక్కడ ఏదైనా సరే ప్రజల అభివృద్ధి సంక్షేమం అనేది అన్ని పార్టీలు సమానంగా చూసుకుంటారు. వాళ్ళు ఈరోజు ప్రజలందరూ తిరుగుబాటు చేయలేరు కాబట్టి అపోజిషన్ పార్టీగా వాళ్ళు కామెంట్ చేయడం ఏంటి రేపు సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే అనంతపురం వైపు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఆ రోజు మీ నాన్నగారు పరిపాలన దగ్గర నుంచి జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈసారి అయితే మొత్తం సీట్లని మీ ప్రజలు మొత్తం కాంగ్రెస్ బ్లాక్ కూటమికి ఇచ్చారు. ఏంటి రేపు ఎలా ఉంటుంది? రాబోయే కూడా రాయలసీమకు మరిన్ని మంచి పరిశ్రమలు సోలార్ ద్వారా ఏ రకంగా కూడా ఎట్లయితే ప్రాంతాల్లో సోలార్ హబ్గాలు తయారు చేయాలని ఎందుకంటే ముఖ్యంగా రైతాంగానికి కాపాడుకోవాలని ఆలోచన కూడా రాయలసీమలో మనకి కనపడతాయి. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ హండ్రీ వాళ్ళకి సో రేపు అనేది ఈ సంక్షేమ పథకాల గురించి ముఖ్యంగా దాని ఫర్దర్గా కార్యాచరణ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం 15 నెలల్లో సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు కూడా టీడీపీ ఉన్నత సంక్షేమాన్ని ఏదైతే ప్రజలకు అందించిన ప్రభుత్వంగా ఓకే అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున సూపర్ హిట్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, యువత ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాలు రాబోతున్న విషయాలు ప్రస్తుతం ప్రజల శ్రీరామ్లో ఆయన మళ్ళీ విషయాలు తెలుసుకుంటారు. రాష్ట్రం ముఖ్యంగా జిల్లాలో ఎందుకంటే సంక్షేమ పథకాల ద్వారా ప్రతి సామాన్యుడికి ఏవైతే సహాయం మనం గతంలో కూడా చూసాం ఏ రకంగా మన గడప పూర్తి స్థాయిలో మద్దతు దాంతోపాటు ఈరోజు అటువంటి కష్టపడి ఈరోజు ఒక ఆనందమైన సమయాన్ని మాతో పాటు గడపడం అనేది కుటుంబ నాయకులందరూ చాలా హర్షిస్తున్నారు. జిల్లాలో ఉన్న యువత కావచ్చు, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా రేపు పొద్దున రాబోతున్నారు. ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేసి ఈరోజు ఇచ్చిన ఏ పథకాల్లో అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే పార్టీ పదవుల్లో కావచ్చు, గవర్నమెంట్ పదవుల్లో కావచ్చు, దేంట్లోనైనా సరే వాళ్ళు పెద్దపీట వేయాలనే ఆలోచన మన నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టింది. ఈరోజు కుటుంబ ప్రభుత్వం కూడా దాన్ని పూజ తప్పకుండా పాటిస్తూ ఇంకా బెటర్గా ముందుకెళ్తున్నారు. కాబట్టి అందుకని ఈ పథకాల్లో కూడా మహిళల మీద ఎక్కువ వారికే ఎక్కువ ఉపయోగపడే మహిళా సాధికారులను సాధించుకోవాలనే ఆలోచనలో ముందుకెళ్తున్నారు. మహిళలే బాగా ముందుకు వచ్చే పరిస్థితి పెట్టుకుంటారు.